ఎందరో సినిమా బానిసలు, అందరికీ నా వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ డే ఫస్ట్ షో. ఒక 5 days బ్యాక్ బ్లాస్ట్ డౌన్ అన్న మూవీ థియేటర్లో చూసా. అప్పటికి ఛానల్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా నచ్చింది. మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఆర్డినరీ ఫ్యామిలీకి అన్ఎక్స్పెక్టెడ్గా విలన్ గ్యాంగ్ నుంచి థ్రెట్ వస్తుంది. కానీ ఆ థ్రెట్ విలన్ గ్యాంగ్ అండ్ విలన్కే చివరికి రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఉన్నది క్యారెక్టర్ టీచర్ మన అర్జున్ గారు కాబట్టి. వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్స్. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ అర్జున్ ఫ్యామిలీ ఇంట్రడక్షన్తో మొదలవుతుంది. ఆయన క్యారెక్టర్ టీచర్ కాబట్టి తన కూతురికి చిన్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. హీరోయిన్ ఇంట్రడక్షన్ ఒక రొటీన్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్లా ఉంటుంది. ఎవరికో ఆపద వస్తే హీరోయిన్ వచ్చి ఫైట్ చేయడంలా. తర్వాత క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్. ఇక్కడ మూవీ ప్లాట్ సెటప్ కోసం చాలా మంచిగా సీన్స్ రాసుకున్నారు. సింపుల్గా చిన్న చిన్న సీన్స్లో ఉంటాయి కానీ దాని పర్ఫెక్ట్ పే ఆఫ్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ పోర్షన్లో వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే హైలైట్. నేను వెళ్ళిన థియేటర్లో 20 మంది ఉన్నారు. అయినా సరే ఎలివేషన్ సీన్స్ థియేటర్ దద్దరిల్లిపోయింది. అందరూ అరుస్తున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో పెట్టుకున్న సెటప్స్కి అదే ఫ్లోలో పే ఆఫ్స్ కంటిన్యూ అవుతాయి. ప్రతి సీన్కి ఇంటర్లింక్ ఉంటుంది. ఒక లోకేష్ కనకరాజ్ మూవీ చూస్తున్న ఫీల్ వచ్చింది. లైక్ ఖైదీ, లియో అలా. విలన్ పక్కన సెకండ్ విలన్లో వాడు ఉంటాడు. వాడికి ఎలివేషన్ సీన్స్ బాగా రాస్తున్నాం. మెయిన్ విలన్ కంటే వాడు డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఫైనల్లీ క్లైమాక్స్ సింపుల్గా ఎండ్ చేశారు అనిపించింది. కానీ పే ఆఫ్ మాత్రం బాగానే ఇచ్చారు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన అర్జున్ సార్, అభిరామి, ప్రీతి ముకుందన్ వీళ్ళు ముగ్గురు ఈక్వల్గా డామినేట్ చేశారు. ప్రీతి ముకుందన్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత అర్జున్ సార్ పవర్ఫుల్ రోల్లో కనిపించారు. హీరోయిన్ బాబాయ్ ఉంటారు, ఆయన కూడా బాగానే చేశారు. విలన్ కంటే విలన్ గ్యాంగ్లో 2 ఉంటారు, రైట్ హ్యాండ్ గర్ల్, వాళ్ళు బాగా చేశారు. ఇందులో ఒక నితీష్ కుమార్ రెడ్డిలో ఉంటాడు, వాడు బాగా చేశాడు. వాడికి ఎలివేషన్ సీన్స్ బాగా పడ్డాయి. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు, ఆయన కూడా బాగానే చేశారు. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ ఉన్నంతలో బాగానే చేశారు. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే రైటర్ అండ్ డైరెక్టర్ సుభాష్ కే రాజ్ గారు మూవీని చాలా బాగా డీల్ చేశారు. స్క్రీన్ ప్లే కూడా చాలా మంచిగా రాస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అయితే లోకేష్ కనకరాజ్ మూవీ చూస్తున్న ఫీల్ వచ్చింది. ఇంకా మూవీ చూసినంతసేపు మ్యూజిక్ ఎవరా అనుకున్నా, బయటకు వచ్చే తెలిసింది కేజీఎఫ్ సలార్ మూవీస్ మ్యూజిక్ కొట్టిన రవి బస్టర్ గారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశారు. ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 7.25. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే అర్జున్ సార్ కమ్బ్యాక్ ఫిలిం, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్. దయచేసి మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసేయండి, లేకపోతే ఓటీటీలో వచ్చాకని చూసేయండి. థ్యాంక్ యూ.